మన దేశంలో ఈ సంవత్సరం కొత్తగా 5 స్టార్టప్లు యూనికాన్లుగా ఎదిగాయి. దీంతో మొత్తం యూనికాన్ల సంఖ్య 124కు చేరింది. అయితే ఇందులో 30 యూనికాన్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి, మిగతావి పోరాడుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మన దేశంలోని యూనికాన్ల పురోగతికి సంబంధించి ట్యాక్స్ స్కాన్ జియోస్ ఇండియా టెక్ యాన్యువల్ ఫండింగ్ రిపోర్ట్ 2025 పలు అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోని మొత్తం యూనికాన్లలో 6% మాత్రమే ఇండియాలో ఉన్నాయి. అత్యధికంగా అమెరికాలో 1104, చైనాలో 249 యూనికాన్లుగా ఉండగా ఇండియా 124 యూనికాన్లతో 3వ స్థానంలో ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా 111 యూనికాన్లు మాత్రమే దినదిన అభివృద్ధి చెందుతున్నాయి. మన దేశంలో యూనికాన్లు ఎక్కువగా బెంగళూరులో 52, గురుగ్రామ్లో 20, ముంబైలో 19, చెన్నై, పుణేలో 7 చొప్పున యూనికాన్లు ఉన్నాయి. టైర్ 2, టైర్ 3 నగరాల్లోనూ యూనికాన్ల ఉత్పత్తి ప్రారంభమైందని నివేదిక పేర్కొంది. అయితే వాటి ప్రస్తుత ఆవిర్భావం పరిమితంగా కొన్ని రంగాల్లోనే ఉంది. యూనికాన్లలో డిజిటల్ ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్వి ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో లాజిస్టిక్లను మెరుగుపరిచేవి, స్థానికంగా సేవలు అందించేవి ఉండడం గమనార్హం. అయితే చాలా యూనికాన్లకు లాభదాయకత అనేది ఆందోళనకరంగా ఉంది. భారతీయ యూనికాన్లలో లాభదాయకత అనేది మినహాయింపే తప్ప ప్రామాణికం కాదు. 2024 లేదా 2025 ఆర్థిక సంవత్సరాల్లో ఫలితాలను వెల్లడించిన 95 ప్రైవేట్ యూనికాన్లలో 30 మాత్రమే లాభదాయకంగా ఉన్నాయి. లాభదాయకమైన యూనికాన్లు B2B, మౌలిక సదుపాయాలు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు, ఫిన్టెక్లలో అసమానంగా కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక్కడ డిమాండ్ పునరావృతం అవుతోంది. ధర నిర్ణయ శక్తి బలంగా ఉంటుంది. కస్టమర్ సముపార్జన ఖర్చులు కూడా తక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2025వ సంవత్సరంలో అత్యంత విలువైన యూనికాన్లుగా 7 నిలిచాయి. గత సంవత్సరం ఈ సంఖ్య 6 కావడం గమనార్హం. ఏడాది అత్యంత విలువైన యూనికాన్లలో జిరోధా వాల్యూ $10.5 బిలియన్, ప్రాక్టికల్ అనలిటిక్స్ $2.4 బిలియన్, ర్యాపిడో $2.3 బిలియన్, జిప్టో $7 బిలియన్, జీటా యూనికాన్ వాల్యూ $2 బిలియన్ నివేదిక వెల్లడించింది. 2025లో మన దేశంలో $100 మిలియన్ పైగా నిధుల సమీకరణకు సంబంధించి 14 రౌండ్లు జరగగా 2024లో 19 రౌండ్లు, 2023లో 16 రౌండ్లు జరిగాయి.